మొన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, నిన్న కేటీఆర్, ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి. ఎస్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. మరి ఇవాల్టి బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఎలా సాగింది? అధికారుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంట్రాగేషన్ ఊపందుకుంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణలు దూసుకుపోతున్నాయి. కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఇవాళ 6.5 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిధుల చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు? ఎఫ్యూఓకి జరిగిన చెల్లింపులపై ప్రొసీడింగ్స్ మీరే పూర్తి చేశారా? నగదు బదిలీ చేయాలని ఎవరైనా మీపై ఒత్తిడి తెచ్చారా? అంటూ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. అంతేకాదు, విదేశాలకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా అంటూ క్వశ్చన్ చేసిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బిఎల్ఎన్ రెడ్డిని మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానంటూ బిఎల్ఎన్ రెడ్డి అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇక ఫార్ములా రేస్ కేసులో ఇంటర్లింక్ ఎంక్వైరీ జరుగుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ2 అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఏ1 కేటీఆర్ విచారణ, ఏ1 అండ్ ఏ2 స్టేట్మెంట్ ఆధారంగా ఏ3 విచారణ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. మరి ఇంటర్లింక్ ఎంక్వైరీతో అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.